హలో అండి. ఇంకా కల్పన ముచ్చట్లు ఛానల్ చూసే వాళ్ళకైతే ఈ ఆంటీ ఎవరో మీకు తెలిసే ఉంటుందండి. నేనైతే చెప్పనవసరం లేదు. ఈ గ్రీన్ శారీ వైట్ బ్లౌజ్ కట్టుకున్నారు చూడండి. ఆ ఆంటీ కల్పన ముచ్చట్లు వల్ల మమ్మీ. మీ అందరికీ ఇదివరకే పరిచయమే అయినా కానీ ఇంకా నేను కూడా మరోసారి పరిచయం చేస్తున్నానండి. ఇంకా మా ఊరి వాళ్ళేనండి కల్పన ముచ్చట్లు. అమ్మాయి అయితే మా ఊరు అమ్మాయే. ఇంకా వాళ్ళ అమ్మ అండి. ఇంకా మా ఊర్లో ఫంక్షన్ అంటే అందరము కలుసుకుంటూనే ఉంటాం కదండి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం అని చిన్న షార్ట్ వీడియోలు కూడా పెట్టాను కదండి. ఇంకా అందరం అయితే వ్రతం దగ్గర కలుసుకున్నామండి. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని వ్రతాన్ని దగ్గరికి అయితే వెళ్ళానండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత ఇంకా దావర్ల పౌర్ణమి కావడంతో పౌర్ణమి అని ఇంకా ఇంట్లో పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసుకొని ఇంకా వ్రతం జరిగే చోటుకైతే వెళ్ళానండి. ఇంకా నేను వెళ్ళేసరికి వ్రతం అయితే పూర్తయిపోయింది. ఇంకా ఈ మామయ్య అయితే మా మామయ్య ఈ మామయ్య అక్క చెల్లెళ్ళ పిల్లలండి. మా మామయ్య వాళ్ళ నాన్న ఈ మామయ్య వాళ్ళ నాన్న అక్క చెల్లెళ్ళ పిల్లలు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్నదమ్ముల కొడుకులు. మళ్ళీ వీళ్ళు కూడా అన్నదమ్ములేనండి. ఇంకా అత్తమ్మ మామయ్య. ఇంకా ఈ వ్రతం జరిగే ఆంటీని అయితే మీకు ఇదివరకే పరిచయం చేశాను షార్ట్ వీడియోలో. ఈ ఆంటీ వాళ్ళు వెళ్ళేనండి ఈ వ్రతం జరిగేది. ఇంకా ఆ అమ్మాయి పేరు కూడా అనురాధేనట. నా పేరు అనురాధే. ఇద్దరు అనురాధలని చెప్తున్నారు. ఇంకా ఆవిడ పేరు కూడా అనురాధేనటండి. ఇంకా నీకు ఊరికే చెప్తూ ఉంటాను కదా అని అయితే ఆ అమ్మాయితో చెప్తుంది. ఇంకా మా వారు ఈ బాబాయ్ అయితే మీకు ఇదివరకు వీడియోలోనే పరిచయం అండి. ఇంకా మా బంధువుల సారీ ఫంక్షన్లో ఈ బాబాయ్ గారు మీకు పరిచయము. ఇంకా మా వారు బాబాయ్ గారు ఇద్దరు వచ్చి ఇంకా స్వామివారికి మొక్కు పెట్టుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నారు. ఇంకా నోమంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్టు ఇంకా ఇంట్లో వాళ్ళే తీర్థ ప్రసాదాలు పెట్టేస్తున్నారు. పంతులు గారు అయితే అప్పుడే వెళ్ళిపోయారండి. ఇంకా నేను వచ్చిన తర్వాతనే ఇంకా అందరికైతే తీర్థ ప్రసాదాలు సిరా నైవేద్యము. ఇంకా సత్యనారాయణ వ్రతంలో ఈ సిరా నైవేద్యం అయితే కంపల్సరీ ఉంటుంది కదండి. ఇంకా చేసే విధానము ఎంత కొలతలు క్వాంటిటీ అన్నీ చెప్తారు. ఇంకా సిరా గంజు అని కూడా సపరేట్గా అలా ఉంటుంది అని మీకు ప్రతి వ్రతం వీడియోలో అయితే చెప్తూనే ఉన్నానండి. ఇంకా పెద్ద అద్దం ఉందండి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడైతే. ఇంకా ఆ డ్రెస్సింగ్ టేబుల్లో నన్ను నేను చూసుకుంటూ అయితే వీడియో తీసుకుంటున్నాను. చాలా బాగుందండి. ఇంకా అందులో స్వామివారు నేను అన్నట్టుగా ఇంకా చక్కగా షూట్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసానండి. ఇంకా అందరూ అయితే కూర్చొని ఉన్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇంకా మా వారు వాళ్ళు కూడా బాబాయ్ మా వారు ఇద్దరు బయటకు వచ్చి అయితే ప్రసాదం తింటుంటే వాళ్ళకైతే స్పూన్స్ ఇస్తున్నారు. ఇంకా తాత ఈ బాబాయి మా వారు ముగ్గురు మొన్న వాకింగ్ ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళొచ్చారు అని షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి. ఇంకా వాళ్ళు ముగ్గురేనండి ఆ త్రిమూర్తులే కలిసి వెళ్ళి వచ్చారు. ఇంకా మీకు ఇదివరకు వీడియోలో వీళ్ళు కూడా పరిచయమేనండి. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్వామివారి దగ్గరికి వచ్చి అయితే పసుపు కుంకుమ గంధం పూలు అక్షంతలు అన్నీ వేసి అయితే మొక్కులు పెట్టుకుంటున్నారు. ఇంకా కొబ్బరికాయలు టెంకాయలు తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే టెంకాయలు కూడా కొట్టుకుంటారండి. శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం అండి. ఇంకా ఈ వ్రతం కథలు విన్నా కానీ వ్రతం చేసేటప్పుడు చూసినా కానీ ఇవన్నీ ఏమి చేయకపోయినా ప్రసాదం తిన్నా కానీ అంతే ఫలితం వస్తుంది అని అయితే ప్రతి కథలో చెప్తూనే ఉంటారండి. ఇంకా సత్యనారాయణ స్వామి ఏదైనా మొక్కులు కష్టాలు ఉన్నప్పుడు వ్రతం చేసుకుంటాను అని మొక్కితే అవి సమస్యలు వెంటనే తీరుతాయి అని అయితే అంటారండి. ఇంకా ఈ అమ్మాయి అయితే టెంకాయ మొక్కుకొని అయితే కొడుతుందండి. ఇంకా టెంకాయను మొక్కేటప్పుడు అయితే అలా జుట్టు పైనకి పట్టాలి, కొట్టేటప్పుడు అయితే మళ్ళీ తింపి కొట్టాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ ఇంకా అక్కడ వీడియోలో కనబడుతుంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత అయితే వాళ్ళకి ప్రసాదం అయితే ఇస్తున్నారు.
ఇంకా వీళ్ళంతా మా గల్లీ వాళ్ళేనండి. బతుకమ్మ పండగ అప్పుడు వీడియోలో, వినాయక చవితి వీడియోలో మీకైతే వీళ్ళందరూ పరిచయమేనండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏం నచ్చినా నచ్చకపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్న చిన్న కామెంట్స్ అందరూ పెట్టండి వీడియో చూసిన వాళ్ళందరూ. ఇంకా మేమైతే అందరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా నేనైతే అంతలోపే పూజా మందిరము అన్ని ఇల్లంతా కలియ తిప్పుతున్నానండి. ఇంకా పూజా మందిరంలో అయితే ఇలా ఉన్నాయండి. ఇంకా దేవుని పటాలు ఇవన్నీ పూజ చేసి చక్కగా అలంకరించారు. నేను కూడా మొక్కుకున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని వేడుకున్నానండి. ఇంకా ఈ పౌర్ణమి నుండి అయితే అన్ని ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి. నరసింహస్వామి కళ్యాణాలు, ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు అలా ప్రతి ఊర్లో సందడి సందడిగా ఉంటుందండి. ఎక్కడి వాళ్ళకి అక్కడే జాతరలు అన్నట్టుగా ఉంటాయి. ఇంకా ఇంటి వెనక వైపు అయితే ఆవరణ అంతా ఇలా ఉందండి. ఇంకా మిమ్మల్ని ఎక్కడో చూశాను అంటే ఎక్కడ చూశారు అని అడుగుతుంది. చిలువకొడూరులో ఇంకా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటారు అని చెప్పానండి. వాళ్ళ పేర్లు చెప్తే అవును మా ఊరు వాళ్ళే మాకు పరిచయం అని అయితే చెప్తున్నారండి. ఇంకా మా మామయ్య అని చెప్పాను కదండి, వాళ్ళ బామ్మది కొడుకు అండి. వీళ్ళైతే మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు కోడలు అన్నట్టు. ఇంకా వాళ్ళు పక్కిళ్ళేనండి. ఇంకా వచ్చి వాళ్ళు కూడా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఎవరికి వీలైనప్పుడు అయితే వాళ్ళు వస్తున్నారండి. ఇంకా స్వామివారి దగ్గర ఇన్ని పూలు అక్షింతలు వేసి తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా వ్రతం పొద్దున్నే అవడం వల్ల ఇలా తీరిగ్గా కూర్చునే అవకాశం లభించింది. ఇంకా వ్రతం ఉన్నప్పుడైతే ఇలా కబుర్లు చెప్పుకోవడానికి వీలు కాకపోయేది అని నవ్వుకుంటున్నామండి. ఎందుకంటే పంతులు గారు వైపున వ్రతం చదువుతుంటే మనం కబుర్లు పెడుతూ ఉంటే డిస్టర్బ్డ్గా ఉంటుంది కదండి. ఇంకా మనకైతే అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా ఎంచక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాము వ్రతం అప్పుడే అవడం వల్ల అనైతే ఇంకా నవ్వుకుంటూ అందరం అయితే కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంతలోకి బంధువులందరూ ఇంకా బట్టలు పెడదాం కూర్చోండి అని అంటే వాళ్ళిద్దరిని కూర్చునబెట్టి వీళ్ళేనండి ఇంటి యజమానులు. ఇంకా వీళ్ళే వ్రతం చేసుకున్న దంపతులు అయితే వాళ్ళని కూర్చోబెట్టి బంధువులంతా బట్టలు పెడుతున్నారు. ఇంకా బంధువులతో ఇల్లంతా హడావిడిగా సందడిగా ఎలా ఉందో ఇంకా ఉన్నట్టుగా అయితే ఒక చోట అయితే పెట్టేశాను. ఇంకా వినేయండి ఇల్లంతా ఎంత సందడిగా ఉందో. ఇంకా ఈ పింక్ సారీ ఇప్పుడు బొట్టు పెడుతున్న వదిన గారైతే ఇంకా మా తుంగూరు ఆడపడుచు ఉంది కదా అండి, ఇంకా వాళ్ళ వెయ్యంపురాలటండి. వాళ్ళ తోటి బావగారి కూతురునైతే వీళ్ళ అబ్బాయికి ఇచ్చారట. ఇంకా మీ నవ్య మా వెయ్యంపురాలే అని అయితే చెప్తున్నారండి. అవునా అని అంటున్నాను. అందుకే ఎక్కడో చూసినట్టుంది అంటున్నానండి. ఇంకా మా తుంగూరు ఆడపడుచు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఏవైనా పూజలు అవి ఉన్నప్పుడైతే పిక్స్ పెడుతుంది కదా, ఆ పిక్స్లో బాగా చూశాను. అందుకే మిమ్మల్ని ఎక్కడో చూశాను అని ఊకే ఆవిడతో అన్నాను అని అనిపించిందండి. ఇంకా మా తుంగూరు ఆడపడుచుకు వియ్యంపు రాలే అని చెప్పిన తర్వాత ఇంకా వీడియో కాల్ కూడా చేసి మాట్లాడించానండి. అది షార్ట్ వీడియోలో పెడతానండి. ఇంకా మా తుంగూరు ఆడపడుచు వీడియో కాల్ చేసిన పిక్ అయితే ఇంకా ఈ అత్తమ్మ ఆంటీ ఇద్దరు బంధువులు అవుతారండి. అక్క చెల్లెళ్ళ పిల్లలట వాళ్ళు. వాళ్ళ అమ్మ వాళ్ళు అక్క చెల్లెళ్ళ పిల్లలు అవుతారట. అటువైపు బూడిద రంగు బ్లౌజ్ వేసుకున్న ఆమె పేరు అనురాధటండి. ఇంకా ఆవిడ అనురాధే, నువ్వు అనురాధని అప్పుడు చెప్తుంది నవ్వుతూ. ఈ ఆంటీ అయితే ఇంకా అక్కడ గ్రీన్ శారీ కట్టుకొని నిలబడింది చూడండి. వీళ్ళింట్లో ముందు వైపు అయితే సెటర్లు ఉన్నాయి. ఆ సెటర్లో ఇంకా షాప్ అయితే పెట్టుకున్నారండి వాళ్ళు. వాళ్ళది స్తంభం పెళ్ళట. స్తంభం పెళ్ళి జాతరకు రమ్మని చెప్తున్నారు. ఇంకా బండగే నేర్చి ఉంది కదా స్తంభం పెళ్ళి జాతరలో, ఇంకా బాగుంటుంది రండి అని అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అవే కబుర్లండి. ఈ ఊరు జాతర ఉంది, ఆ ఊరు జాతర ఉంది, అటు వెళ్దామా ఇటు వెళ్దామా దర్శనానికి అని, ఈ టైం లోపల వెళ్దాము ఆ టైం లోపల వెళ్దాము అని అయితే
అనుకుంటున్నారండి అందరూ. స్తంభం పెళ్ళి ఉంటుందండి మా పక్కనే. ఆ స్తంభం పెళ్ళిలో అయితే జాతర ఉందండి రేపు. ఇంకా వెళ్దామా అని చాలాసేపే కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా బంధువులు అయితే బట్టలు పెడుతున్నారు. ఎందుకు తీసుకొచ్చారు అసలు మీరు, ఎందుకు ఇలాంటి పని చేశారు అని అయితే కోప్పడుతుంది వాళ్ళందరినీ. ఇంకా బట్టలు పెడుతున్న వాళ్ళలో ఎవరో, ఇంకా బయట ఎవరో ఇలాంటి శారీ కట్టుకొని కూర్చున్నారు. ఇంకా అలాంటి శారీయే నేనైతే గిఫ్ట్గా తెచ్చాను అని అయితే చెప్తున్నారు. అయితే కల్పన ముచ్చట్ల వల్ల మమ్మీ అండి ఆ శారీ కట్టుకున్నది. సేమ్ అలాంటి శారీయే ఈ ఆంటీకి గిఫ్ట్గా పెట్టారు అని ఇంకా అందరం అయితే చూసామండి. ఇంకా కాటన్ క్లాత్ కలంకారీ ప్రింట్ వచ్చి అయితే బ్లౌజ్ పీస్ అయితే భలే బాగుందండి. ఇంకా అదైతే శారీ పేరు అయితే నాకేమో తెలియదు, కానీ ఆన్లైన్లో అయితే బుక్ చేశారటండి. ఇంకా కల్పన ముచ్చట్ల వాళ్ళ అమ్మ అయితే ఇంకా హాయ్ అయితే చెప్తున్నారండి మన సబ్స్క్రైబర్లందరికీ. ఇంకా ఆంటీ కూడా ఈరోజే తెలిసిందండి. ఇంకా నువ్వు ఛానల్ పెట్టిన సంగతి నాకు తెలియనే లేదు, ఎప్పుడు స్టార్ట్ చేసావు ఏం కథ అని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేసావమ్మా, ఇంకా నాకైతే తెలియదు ఇన్ని రోజుల నుండి అని అయితే అడుగుతున్నారు ఆంటీ అయితే. చాలా చక్కగా కలిసి ఉంటామండి మేమందరము అయితే. ఇంకా మా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఇదివరకే అర్థమయ్యే ఉంటుందండి. ఇంకా గ్రీన్ శారీస్ కట్టుకున్న వాళ్ళందరము ఒకవైపు, పింక్ శారీస్ కట్టుకున్న వాళ్ళందరం ఒకవైపు అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పిక్స్ కూడా తీసుకున్నామండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ స్వీటబుల్ మెమొరీసే కదండి మనకు ఆ జ్ఞాపకాన్ని మిగిల్చేదైతే. ఇలా ఒక్క పిక్ తీసి పెట్టుకున్నామంటే పలానా వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ దిగాము, అప్పుడు నువ్వు ఆ శారీ కట్టుకున్నావు, నేను ఈ శారీ కట్టుకున్నాను అని ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉండొచ్చండి. స్వీటబుల్ మెమొరీస్ లాగా ఇంకా అందరం కలిసి అయితే వ్రత మండపం వద్ద కూడా పిక్ అయితే తీసుకున్నామండి. ఇంకా అందరం దగ్గరి బంధువులే అయిపోయామండి. ఇంకా వచ్చిన వాళ్ళ బంధువుల్లో మనకు కూడా బంధుత్వం కలిసింది అని అయితే చక్కగా నవ్వుకున్నాము. ఇంకా మా మంచూరియా ఫ్రెండ్ వాళ్ళు ఆ గ్రీన్ శారీ కట్టుకున్న వాళ్ళైతే మీకు ఇదివరకు వీడియోలోనే తెలుసు కదండి. ఇంకా వినాయక నవరాత్రుల్లో వీళ్ళ వినాయక మంటపం వద్ద కూడా చెక్క గణపతిని పెట్టి అభిషేకం చేశారు అని ఇదివరకు వీడియోలో చూపించానండి. ఇంకా వాళ్ళండి వీళ్ళైతే వచ్చి ఇంకా మొక్కులు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళతో కూడా కబుర్లు చెప్పారండి, చక్కగా మాట్లాడుకున్నాం. ఇలా ఎవరింట్లో ఎప్పుడు ఎవరింట్లో వాళ్ళమే అన్నట్టుగా ఉంటాం కదండి. ఇలా ఎక్కడికైనా వచ్చినప్పుడే నలుగురితో కలిసి ఇంకా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ కూర్చుంటాం కదండి. ఇంకా అందరం అయితే చూడండి ఎంత చక్కగా కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకా పిక్స్ కూడా తీసుకున్నామండి. గ్రీన్ శారీస్ అన్నీ ఒకవైపు, పింక్ శారీస్ అన్నీ ఒకవైపు అన్నట్టుగా. ఇంకా ఆంటీ కల్పనక్క ఛానల్లో నేను పేరు చూసి అయితే నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను, బాగుంది అనుకుంటూ చూపిస్తుందండి. కల్పనక్క ఇన్స్టాగ్రామ్లో చూశాను అని. ఇంకా మేము అందరము కల్పనక్క ఛానల్ చూస్తాము, లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేస్తాము అని అయితే చెప్తున్నామండి. ఇంకా ప్రతి వీడియో చూస్తాము. అంటే రీసెంట్గా మేము పెళ్ళికి వెళ్ళొచ్చాము కదా, ఆ వీడియో చూసారా అది అని అడిగితే చూసామండి, చాలా బాగుంది. ఇంకా మీరు డ్యాన్స్ కూడా చేశారు శ్రేయు మీరు. ఇంకా యాదగిరి గుట్టకు కూడా పోయి సిల్వర్ ప్లే బటన్ ఓపెనింగ్ చేశారు. ఇంకా అవన్నీ కబుర్లు అయితే చెప్పుకుంటున్నామండి. ఇంకా అరుణాచలం వెళ్దామని, కుంభమేళాకి వెళ్దామని, ఇలా ఇప్పుడు అన్నీ కాశీ ప్రయాగరాజ్కి కుంభమేళాకి అన్నట్టుగా జరుగుతున్నాయి కదండి. ఇంకా సమ్మక్కల పున్నమండి ఈరోజైతే సమ్మక్కల మొక్కులు పెట్టుకుంటున్నారు. ఇంకా చికెన్ తినద్దు అని తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఆర్డర్లు చేసినా కానీ మొక్కులు ఉంటే తప్పదు కదండి. ఇంకా అందరైతే సమ్మక్కల మొక్కులు అన్నీ అయితే పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు అన్ని జాతరలే అండి, బీర్పూర్ జాతర అని, కాంపల్లి జాతర అని, నరసింహస్వామి జాతర అని
ఇంకా భోజనానికి అయితే బయలుదేరదామని అయితే అందరం ఇంకా అటువైపున వెళ్ళి సైడ్కి అయితే నల్లలు ఉన్నాయండి, ఇంకా అక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకుందామని అటువైపుగా వెళ్ళామండి. ఇంకా వెనక వైపు అంతా చూసారండి ఎంత విశాలంగా ఉందో. అదంతా కోటిలింగాల పుణ్యక్షేత్రం అనే వీడియో అయితే పెట్టాను కదండి. కోటిలింగాల ముంపుకు గురై కొత్త కోటిలింగాల వెలిసింది అని చెప్పాను కదండి. ఈ వెనక వైపు అంతా కొత్త కోటిలింగాలేనండి. ఇంకా అదైతే మా ఊరి బస్ స్టాండ్ అండి. ఇంకా వీళ్ళైతే ఈ ఆంటీ వ్రతం చేసుకునే ఆంటీ వల్ల అక్క చెల్లెళ్ళటండి. ఈ లైట్ బ్లూ శారీ ఆమె పెద్దక్క, అక్కడ కూర్చున్నామే రెండో అక్కట. ఇంకా మూడో అక్కయ్యకి రావడం వీలు కాలేదటండి. నలుగురు అక్క చెల్లెళ్ళట. ఇంకా మేమైతే హ్యాండ్ వాష్ చేసుకొని అయితే ఇంకా భోజనాలకి అయితే వెళ్ళేటప్పటికి ఇంకా ఈ అంకుల్ గారు కూడా వచ్చారండి. ఇంకా అంకుల్ గారిని మీరు ఎవరైనా గుర్తుపడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఆంటీ అయితే కాశ్మీర్ మల్లెపూల చెట్టు ఉంది, ఇంకా మండ తీసుకుపోయి పెట్టుకోవాలి అని అయితే ఆ చెట్టు వైపు అయితే వెళ్ళి చూస్తున్నారు. ఇంకా మెయిన్ రోడ్ పైనే ఉందండి ఇల్లు అయితే. ఇంకా మేమందరం భోజనాలకి అయితే వెళ్ళామండి. ఇంకా అందరం ఇంకా భోజనం టైం కూడా కావడంతో అందరం అయితే తినడానికి వెళ్ళాము. ఇంకా ఈ ఆంటీని అంకుల్ని ఒక్క దగ్గర చూస్తే అయినా మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నానండి. కల్పన ముచ్చట్లు ఛానల్ వాళ్ళ అమ్మ నాన్న అండి. ఇంకా మా ఊరి వాళ్ళేనండి. ఇంకా అమ్మాయి కూడా మా ఊరి అమ్మాయి అండి. ఇంకా అందరైతే భోజనాలు పెడుతున్నారండి. ఇంకా జిలేబీ స్వీట్ అయితే పెట్టారు. ఇంకా అందరం ప్లేట్లలో వేసుకొని వచ్చి కబుర్లు చెప్పుకుంటూ చక్కగా భోజనం చేసేసి అన్నదాత సుఖీభవ అని వాళ్ళైతే ఏ కోరికతో అయితే ఈ వ్రతం చేసుకొని అన్నదానం చేశారో వాళ్ళకు ఆ కోరిక ఫలించాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుని ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. మరి ఎలా అనిపించిందండి?